దివంగత లోక్ సభాపతి జిఎంసి బాలయోగి వర్ధంతి వేడుకలను స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు నేతృత్వంలో అనూప్ కుమార్ జైన్, కాశీ, బాలాజీ వృద్ధులతో కలిసి బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుమారు 100 మంది వృద్ధులకు దుస్తులు, కాస్మెటిక్స్ కిట్స్, 100 రూపాయల నగదు చొప్పున అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకు ముఖ్యంగా కోనసీమకి బాలయోగి చేసిన సేవలు అమూల్యమన్నారు. ఎవరు సహాయం కోరి వచ్చినా వారికి సేవలు అందించడంలో బాలయోగి ముందుంటూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రిగా 2 సార్లు లోక్సభ స్పీకర్ గా బాలయోగి దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. బాలయోగి చేసిన సేవలను గుర్తుగా కేంద్ర ప్రభుత్వం విశిష్ట అవార్డుతో గౌరవించాలని కోరారు. బాలయోగి సూచనల మేరకే తాను స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి నేటికి కొనసాగిస్తున్నామని గుర్తు చేసుకున్నారు. స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరికృష్ణ, సింధు దివ్య, మీరా కుమారి, రామ్జీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.